స్టార్టింగ్ రేట్ 4.5 నుంచి ఎంతవరకు ఉన్నాయి? 8,000 దాకా ఉన్నాయి. అన్న దగ్గర 800, 900 కోళ్ళు ఉన్నాయంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు డేటు 15/12/2024. ఈరోజు పీలర్స్ అంతా, మరో వారం పీలర్స్ అంతా అయితే మీకు ఈరోజు చూపిద్దామని మేము 4కి అయితే బయలుదేరినాం. మా ఊర్లో ఇదే మా ఊరు. మబ్బులో ఏం కనపల్లా. గణేష్ గాడోళ్ళు ఇంటికి ఆడినాం. ఇంకా వాడు వస్తే బయలుదేరేయడమే. ఇంకా మనం ఇక్కడ నుంచి కలకడ పోయి కలకడ నుంచి పీలేరు పోవాల. ఇక్కడ నుంచి దగ్గర 45-50 కిలోమీటర్స్ అయితే వస్తుంది పీలేరు. మీకు సంత అయితే ఈ వారం సంతగా చూపిస్తాను. కెమెరాలో ఏమో పొద్దున్నే అయిపోయినట్లు బాగా తెల్లగా అయితే కనపడుతుంది. మాకు డైరెక్ట్గా చూస్తా అంటే మబ్బుగా ఉంది. ఇంకా సంతలో అయిపోయిన తర్వాత సంతలో వీడియో ఎట్లా వస్తుందో అర్థం కాల. ఆడన్నీ చెట్లు ఉన్నాయి ఫుల్గా. ఆ చెట్లలో ఎట్లా వస్తుందో లైట్ ఒక్కటి కానీ లేదు అంత సంతలో. కానీ అందరూ 4కు 3:30కే వచ్చాయంటారంట. ఇంకా మబ్బులోనే అట్లే కూర్చొని ఉంటారు వాళ్ళు. అసలు నైట్లో 4కు 5కి వినా కానీ వీడియో రికార్డ్ చేద్దామంటే కొంచెంగా లైటింగే ఉండదు. కెమెరా ఇప్పుడు ఇట్లా కనపడుతుంది కదా, ఎదురుగా లైట్లు వస్తుంటే ఆడ సంతలో అయిన తర్వాత ఇట్లాగా కనపడదు, అసలుకి ఏమీ కనపడదు. చలి మాత్రం బండిలో పోతుంటే ఓడగొట్టేస్తుంది. అసలు నేనైతే బండి దోలకపోయినా 2 కిలోమీటర్లు. కానీ ఇంకా నేను దోలలేక వాడి గణేష్కి ఇచ్చేసిన. వాడు చలికి తట్టుకొని తోలుతాడు. ఎట్లో ఏళ్ళు అయితే ఇట్లా మడుస్తా అంటే అసలు రానేలే, మడవగానే ఏళ్ళు. ఇంకా హెల్మెట్ వేసుకుంటే హెల్మెట్లో గాలి అంతా లోపలివి. అసలు చలికి బండే తోలలేకున్నాము, అంత చలి ఉంది. ఎక్కడో అక్కడ అల్లూరు జిల్లా మన్యం అక్కడ ఉంటాయి కదా, అక్కడ ఉన్నట్లుంది. ఇక్కడ చలి భారీ చలి ఉంది. అసలు కెమెరాలో ఏం బాగా కనపడుతుంది దావా. బండిలో పోతా అంటే ఏమీ కనపల్లా. డైరెక్ట్గా కళ్ళతో చూస్తే ఏం కనపల్లా. మొత్తం బూసి అంతా అడ్డపడింది దావకి. బస్సు వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే స్లోగా పోతున్నారు అందరూ, లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు అందరూ. ఇంకా బైక్ వాళ్ళే కొంచెం స్పీడ్ అంతే. వచ్చేసినాము పీలర్కి. ఇది మామూలు పొట్టేండ్లు గోర్లు ఉండే మార్కెట్. ఇది దీన్ని కూరగాయల మార్కెట్ కానీ అయితే టమాటా మార్కెట్ ఇదే. వీటి నుంచి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత రైట్ తీసుకోవాల. రైట్ తీసుకుంటే బస్ స్టాండ్ వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాండ్ వస్తుంది. చూడండి, బస్ స్టాండ్ లేకి ఎంట్రీ. ఫైనల్ 4.5. ఏం కూడా అన్నా డాగా, పండు డాగా. అంతే చాలు. టైము 6 అయింది. 6కే కోళ్ళు చూడొచ్చు మొత్తం ఎట్లా వచ్చినాయో. ఇంకా వస్తాయి ఫుల్గా. ఇవే కాదు, ఇంకా ఫుల్గా వస్తాయి. మీరు ఇక్కడికి రావాలంటే ఏమీ లేదు, సింపుల్ పని. మీరు యా ఊరైనా సరే, యా ఊరు నుంచైనా, హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా యా ఊరైనా సరే, అక్కడి నుంచి పీలే కొడితే బస్సులు మీకు మస్తుగా ఉంటాయి. వచ్చి కరెక్ట్గా బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఇంకా ఫుల్గా వస్తాయి కోళ్ళు ఏమో. ఇవే కాదు, ఇంకా పొద్దున్నే కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి. మీరు పొద్దున్నే 4 కల్లా వచ్చేసినారనుకో, రైతులు తెస్తారు. రైతుల దగ్గర తీసుకోవచ్చు, దాంట్లో ఏం మోసం ఉండదు. మేపేవది కాదు, రైతులు తెస్తారు కాబట్టి మనకు బాగుంటాయి దేనికైనా కానీ. అదే 3.5 ప్రతి సంతకు వస్తారన్నా మీరు? ఈ సంత వస్తాం. 3.5. కక్కీరా దీని పేరు, కక్కీరా అంట. ఇదేం కూడా డాగా 6.5 అంట. ఇది తాత ఎంత తాత? ఇది 3.5. 3,500 అంటే. ఇది కలర్ తాత ఏం కలరు? బ్యాగ్ అంట. ఇది 3.5 చెప్పినాడు తాత. వెళ్ళేవా కోళ్ళు?
మీదేనా బ్రో? ఎంత? 3000. రే 3000 అంట. మీ దగ్గర ఇంకా ఉన్నాయి మీ దగ్గర? తక్కువ రేట్ అంటే రూపాయికి 2 ఆడా. తక్కువ అంటే 3000 5000 ఉంటాయి. తక్కువ అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారా మీరు కావాలంటే? లేదా ప్రతి సంతకు వస్తారా మీరు? ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే పోతాయి మీ కోళ్ళు. కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ చేస్తారా మీరు కావాలంటే? చేస్తారా? ఇవంతా వాళ్ళవే అంట. 8 కోళ్ళు మొత్తం. ట్రాన్స్పోర్ట్ కావాలనే కానీ చేస్తారంట. ఆ కోడి అయితే ఇడిపించుకునేసింది. మీ నెంబర్ చెప్తారా? అవి మొత్తం 9 కోళ్ళు ఉన్నాయంట వీళ్ళకి. ట్రాన్స్పోర్ట్ కావాలనే చేస్తారంట. వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మీరు. అన్నేనా ఇవన్నా? ట్రాన్స్పోర్ట్ చేస్తారా అన్న? లేదా వాళ్ళే వచ్చి తీసుకోవాలా? యా ఊరు మీది? యా ఊరు? చిత్తూరు కాబొక్క. అంటే చిత్తూరుకి అయితే తెచ్చిస్తారు కదా. చిత్తూరుకి వస్తే వాళ్ళు తెచ్చిస్తారా? ఎత్తుకొచ్చి ఇస్తారు. మీ స్టార్టింగ్ రేట్ ఎంత మీ దగ్గర? 2.5 నుంచి 10,000 దాకా ఉన్నాయి. 10,000 దాకా ఉన్నాయా? ఉన్నాయా? మీ నెంబర్ చెప్పండి. 9000 694722. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు చిత్తూరుకి అయితే వాళ్ళు తెచ్చిస్తారు. మీరు చిత్తూరుకి వస్తే 4.5. ఇంకా ఉన్నాయి మీ దగ్గర కోళ్ళు? ఉన్నాయా? ట్రాన్స్పోర్ట్ చేస్తారా? ట్రాన్స్పోర్ట్ కానీ చేస్తారా? ఫోన్ నెంబర్ చెప్తారా? ఎంత నెంబరు? 8919218098. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు కోళ్ళు కావాలంటే. పీలేరులోనేనా మీది? పీలేరుకి వస్తే పీలేరు కానీ తెచ్చిస్తారు. లేదా మీ అడ్రస్ చెప్తే అడ్రస్ కన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రేట్ 4.5 నుంచి ఎంతవరకు ఉన్నాయి? 8,000 దాకా ఉన్నాయి. థ్యాంక్స్ బ్రో. చూడొచ్చు చాలా కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. అన్నది బండి మామూలు వెహికల్ వేసుకొని వస్తాడు. చాలా కోళ్ళు ఉన్నాయంట. ట్రాన్స్పోర్ట్ చేయరంట, కానీ మీరు వస్తే మాత్రం కొనుక్కోవచ్చు. ఇవన్నీ అన్నోళ్ళవే. అన్నతో మాట్లాడిస్తాం ఇప్పుడు. స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయన్న? 1500 నుంచి ఉన్నాయన. 1500 నుంచి ఎంతవరకు లాస్ట్ రేంజ్? లాస్ట్ 4000 5000. యా ఊరు అన్న మీది? పీలేరేనా? మంది సుండుపల్లి. పీలేరు కావాలంటే ఎవరికైనా కావాలంటే తెచ్చిస్తారా? లేదు, నా సొంతలో అమ్ముతా ఉంటాం. అవునా? సుండుపల్లికి వస్తే తీసుకోవచ్చు. సుండుపల్లి మన ఇంటికాడికి వచ్చి ఇస్తాం. మన నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్ 91 చెప్పండి. 82723634. ఇది అన్న నెంబరు. మీకు కావాలంటే ఫోన్ చేయండి. కోళ్ళు చూసుకోవచ్చు అన్న దగ్గర. చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా కోళ్ళు రేటు తెలుసు కదా, మామూలు జాతి కోళ్ళు ఎట్లుంటాయో అన్ని కోళ్ళు అన్ని రకాలు ఉన్నాయి. మీకు కావాలంటే అన్న నెంబర్ చెప్పినాడు. నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అన్న దగ్గర 800-900 కోళ్ళు ఉన్నాయంట. పెద్ద షెడ్ ఉందంట సుండుపల్లిలో. మీకు కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. చెప్పాడు ఆయన ఇప్పుడు నెంబరు. ఆ నెంబర్ చేయండి. 5,000 అంటే ఇది బ్యాగా. 5,000 అంటే అదే నేను చూపించినది ఫస్ట్. అదే ఎంత తమ్ముడు? 3,000. 3,000. ప్రతి సంతకు వస్తారా మీరు? ప్రతి సంతకు వస్తారు. ఇంకా 5 ఉన్నాయా? ఫోన్ నెంబర్ చెప్తావా? 9502 890 మళ్ళా. ఇది తమ్మునికి ఫోన్ చేయండి. మీది రాయచూట? పీలేరేనా? పీలేరే వెళ్తే వీళ్ళ దగ్గర కోళ్ళు అయితే కలెక్షన్ ఉన్నాయంట. ఫోన్ చేయండి తమ్మునికి కావాలంటే.
సరే కదా 4600 నెమ్మలే అయితే 4600. ಇನ್ನೂರು ಕಡಿಗಿನప్పుడు ಇದೆ నేను ఆ 3000 పిలేరు సంత అయితే చూసేసినారు కదా ఫ్రెండ్స్. ఇది వీడియో. ఈరోజు అయితే ఎక్కువ కోళ్ళు రాలా. మామూలు లాస్ట్ వీక్ సంతలో వచ్చిన కోళ్ళు ఈ వీక్ రాలా. రేట్లు కానీ ఏదెత్తుకున్నా 6000 5000 పైనే ఉన్నాయి, తక్కువ ఏం లేవు. లాస్ట్ వీక్ అన్నా కొంచెం తక్కువలో ఉండే ఆడాడన్నా, ఇప్పుడు ఏళ్ళు లేవు, తక్కువ వచ్చినాయి. ఇంకా కావాలంటే వీడియోలో ఉండే నెంబర్కి ఫోన్ చేయండి. ఒక అన్న దగ్గర అయితే 800 900 కోళ్ళు ఉన్నాయంట. మీకు ట్రాన్స్పోర్ట్ లేదు కానీ మీరు వాళ్ళ దగ్గరకు పోయి అయితే తీసుకోవచ్చు. ఇది ఈ వారం వీడియో. లాస్ట్ వీక్ మీరు లాస్ట్ వారంది వీడియో చూడకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో కానీ చూసేయండి. దాంట్లో అయితే చాలా కోళ్ళు ఉన్నాయి, దీంట్లో కొంచెం తక్కువ కోళ్ళు. మీరు కొనుక్కునే దానికైతే పొద్దున్నే 4కు పోతే మీకు చీప్గా దొరుకుతాయి. ఇప్పుడు ఒక కోడిని చూసినాం మేము, అన్న 4కి వచ్చి కోడిని కొనుక్కున్నాడంట. ఆ కోడిని ఇప్పుడు 7000 కడిగినారు మా ముందే వేరే వాళ్ళు, అన్న ఎలా అయినా కానీ. అట్లా మీరు పొద్దున్నే ఎంత తొందరగా పోతే అంత చీప్గా కోళ్ళు పడతాయి. ఇంకా కొంచెం పొద్దు వచ్చేవాడికి కోళ్ళు కొన్ని ఎక్కువగా వస్తాయి, వేరే రకరకాల జాతి కోళ్ళు వస్తాయి కాబట్టి అప్పుడు ఇంకా రేట్లు కానీ ఎక్కువ చెప్పేస్తారు.